హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు కందిపొడి ఎలా చేయాలో చూద్దామండి. అన్నంలోకే కాక ఇడ్లీ, దోశ, ఊతప్పంలో కూడా ఈ పొడి చాలా రుచిగా ఉంటుందండి. రండి ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. కందిపొడికి కావాల్సిన పదార్థాలండి. చూడండి, 2 కప్పుల కందిపప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 టీ స్పూను జీలకర్ర, 1/2 కప్పు కళ్ళుప్పు తీసుకోవాలి. అలాగే 8 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మీ కారానికి తగినట్టుగా తీసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవారైతే ఇంకా 2-3 ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటన్నింటినీ రోస్ట్ చేసి చూపిస్తానండి. ఇవేనండి మనం రోస్ట్ చేసుకున్న పదార్థాలు. ఇవన్నీ చల్లబడిపోయాయండి. వీటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు పొడి చేయాలి. చూడండి, జీలకర్ర, ఉప్పు, ఎండుమిరపకాయలు ముందు ఇలా పట్టేసుకోవాలి. ఈ పప్పులు కూడా వేసేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. చాలా ఈజీగా, అంతకుమించి టేస్టీగా ఉండే కందిపొడి అండి ఇది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కానీ, గానుగ నూనె కానీ వేసుకుని ఈ పొడి కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఈ పొడి అన్నంలోకే కాక ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీల్లో ఇది ఒకటండి. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.